వెల్కమ్ టు మాసోకి టీవీ. ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టుల మీద మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు చాలా ఎక్కువ స్పందించారు. ఈ సోషల్ మీడియాలో చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాలు వస్తున్నాయి వాటి మీద అని చెప్పేసి దాదాపు ఒక 10-20 ఛానల్స్ మీద ఆయన నోటీసు కూడా జారీ చేశారు. సో దాని మీద అది అసలు సోషల్ మీడియా యొక్క తీరు ఎలా ఉంది, దానికి వీళ్ళు స్పందించే తీరు ఎలా ఉంది అనే విషయం మీద దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నిజానికి ఒక విధంగా చెప్తే కొంత వ్యతిరేకత కూడా ఉంది. అంటే అందరూ కాదు, ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఈ విపరీత ధోరణులు జరుగుతూ ఉన్నాయి అనే దాని మీద కొంత సొసైటీలో కూడా కొంత నెగిటివిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ రెగ్యులర్ ఛానల్స్లో వచ్చే న్యూస్లే మనం నమ్మాలా? యూట్యూబ్ అంటే ఎప్పటికప్పుడు వస్తున్నాయి, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా జెన్యూన్గా వచ్చేటువంటి న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయనేటువంటి పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. అయితే ఈ పరిణామాలలో రీసెంట్గా కేటీఆర్ గారు ఈ యొక్క 20 ఛానల్స్కి నోటీసులు పంపించడం, వాటి గురించి నెగిటివ్గా మాట్లాడటం, మనం దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నిన్నటి ఇంటర్వ్యూలోనే మళ్ళీ దాని గురించి మాట్లాడాడండి. ఏమన్నాడంటే, కొన్ని ఉన్నాయి పనికి మాలిన యూట్యూబ్ ఛానళ్ళు, దానికి రేవంత్ రెడ్డి లీకులు ఇస్తాడు, ఆయన ఇచ్చే లీకులను పట్టుకొని ఆ ఛానల్స్ దాన్ని పెద్దగా హైలైట్ చేసి చూపిస్తా ఉంటాయి, పనికి మాలిన యూట్యూబ్ ఛానల్స్ అని 1-4 సార్లు అన్నాడు. అన్న తర్వాత నా గురించి ఇట్లా రాశారండి, నాకు మాత్రం ఫ్యామిలీ ఉండదా, నా పిల్లలు చూస్తే ఎట్లుంటుందండి, నేను కూడా మనిషినే కదా అని అన్నాడు. ఇప్పుడు మాట్లాడదాం, నువ్వు మనిషివని నీకు ఫ్యామిలీ ఉందని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? షర్మిల గురించి వాగినప్పుడు నీకు షర్మిలకు లేదా ఫ్యామిలీ? నీకే ఉందా ఫ్యామిలీ? నెక్స్ట్ బండి సంజయ్ గురించి మాట్లాడినప్పుడు బండి సంజయ్కి లేదా ఫ్యామిలీ? నీకే ఉందా ఫ్యామిలీ? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డికి లేదా ఫ్యామిలీ? నీకే ఉందా ఫ్యామిలీ? ఆయన మన ఈటల గురించి మాట్లాడినప్పుడు ఈటలకు లేదా ఫ్యామిలీ? నీకే ఉందా ఫ్యామిలీ? అంటే నువ్వు వాగినప్పుడు ఎట్లా పడితే అట్లా, ఎలా పడితే అలా, ఏది పడితే అది వాగేసి వాళ్ళకి ఫ్యామిలీ ఉందా, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, వాళ్ళు కూడా మనుషులేనా కాదా అని ఆలోచించాలా నువ్వు? అవునా? మరి ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి నీకు నీ ఫ్యామిలీ గుర్తొచ్చింది, నీ కొడుకు గుర్తొచ్చాడా? వాళ్ళకి లేవా, వాళ్ళకి కావా ఫ్యామిలీలు? వాళ్ళ మనుషులు కాదా? ఇట్లా తీసుకెళ్ళావు కారెత్తి ఆమె రోడ్డంతా ఈడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తే చాలు లోపల దోసేస్తావు. అంత భయం ఎందుకు? ఆమె బయటకు వస్తే ఏమైంది నీకు? సరే ఏదో మాట్లాడింది అనుకుందాం, అంటే ఆమె మాటలు ఎఫెక్టివ్ గా ఉంటాయి, జనాల వల్ల మాకు డ్యామేజ్ అవుతుందని నీకు గ్రహించే కదా ఆమె ఇంటి దగ్గర జస్ట్ అడుగు బయట లోపల దోసేవాళ్ళండి. ఇటు పోనిచ్చేవాళ్ళు అటు పోనిచ్చేవాళ్ళు, చర్చ కూడా రాని వల్ల రోడ్డు మీద ఎక్కితే కారు బట్టి ఈడ్చుకెళ్ళావు. నెక్స్ట్ పేపర్ లీక్ అని చెప్పి అది ఎవడో పనికిమాలోడు చేస్తే దాన్ని బండి సంజయ్ని ఏమని అని చెప్పి తెచ్చావు. ఆయనే క్వశ్చన్ పేపర్ రాసి ఇదిగోండి అని లీక్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో బాగా పాపులర్ చేశాడు, బీభత్సంగా పాపులర్ చేశాడు. అప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ అన్నిట్లో అప్పుడు గుర్తు రాలేదా ఈ థంబ్నెయిల్స్? అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకి ఫ్యామిలీలు ఉంటారా లేదా అని? రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసావు. ఆ రాత్రి అర్ధరాత్రి పట్టుకొని వచ్చావు. కొడంగల్లో అక్కడిక్కడ వాళ్ళు పార్టీ మీటింగ్లు పెడితే అడ్డుకున్నావు. మీటింగ్లు పెట్టుకొని వాళ్ళని నిరాహార దీక్షలు చేసుకొని వాళ్ళని ఏమి చేసుకొని అంటే జనాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని నువ్వు నెగిటివ్ చేసావు. షర్మిల కూడా పార్టీ పెట్టిన తర్వాత మంగళవారం అని నిరుద్యోగుల ధర్నా చేసింది. ఆమెని ప్రశాంతంగా చేసుకొని పర్మిషన్లు లేవని ఎవరిని బతకనివ్వాల. అప్పుడు వాళ్ళకు అంటే ఒక ఫ్యామిలీస్ ఉంటాయి, నీకు గుర్తు రాలా? షర్మిలని ఇంకా దారుణంగా అసలు వైఎస్ కూతురు కాదు, ఆమె రెండో పెళ్లి చేసుకుంది, లేచిపోయింది, షికండి కొజ్జా అన్నారండి వీళ్ళ ఛానల్స్ ఆడపిల్లని పట్టుకొని. అప్పుడు గుర్తు రాలేదా ఫ్యామిలీలు? గుర్తురాలా? ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? నిన్ను అన్నాడైనా ఏమని, నాకు ఒక ఫ్యామిలీ ఉంటది కదండి, ఇట్లా రాస్తే నాకు ఎలా ఉంటది? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అనుభవించు మరి, నువ్వు చేసుకుందే కదా, కర్మ ఇస్ బ్యాక్, నువ్వు చేసుకుందే నీకు వచ్చింది. నువ్వు మంచోడు అయితే పట్టించుకోకు వాటిని. నిన్ను అన్నావు కదా ఎన్ని అవరోధాలు ఎదురైనా అని ఎగిరించి కూర్చో అని, అలా ఎగిరించి కూర్చో. ఎవడొద్దన్నాడు నిన్ను? నోటీస్ ఎందుకు పంపించారంట? అప్పుడు నోటీస్ ఎందుకు పంపావు? మరి పండుగలు ఇచ్చి కూర్చో. మరి ఆ పోస్ట్ ఎందుకు పెట్టావు? ఆ పోస్ట్ తీసేయి. మరి అంతకుముందు మరి కేసులు ఎందుకు పెట్టావు? 20 ఛానల్ అంటే నీ గురించి భజన చేయాలా? కేటీఆర్ అని భజన చేసి నీకు ఓకేనా?
సిగ్గులేని మాటలు నిజంగా మాట్లాడాలంటే ఎవరికి లేవు ఫ్యామిలీ, వీళ్ళకే ఉన్నాయండి ఫ్యామిలీలు. అయ్యో ఇట్లా కవిత గురించి ఎలా మాట్లాడతారు? ఒకప్పుడు షర్మిల గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఎంత నీచంగా మాట్లాడావు నువ్వు. ఇప్పుడు నిన్ను అనకూడదా, నిన్ను ఏమనొద్దా? మొన్న కూడా ఒక మంత్రి అట, ఆమె ఒక మంత్రి, ఆమె అంటే అదవుతో రోడ్ల మీద తిరిగేది అన్నట్టు మాట్లాడాడు. ఒక మంత్రి అంట కొండా సురేఖ గారు, ఆమె జనంలో నుంచి వచ్చింది, నీలా గోల్డెన్ స్పూన్ కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో స్టూడెంట్ లీడర్లని అదని ఇదని ఏవేవో అంచలంచలు ఇట్లా ఎదుక్కుంటూ రాజకీయాల్లో వచ్చి ఇప్పుడు మంత్రి అయింది. అవునా? నువ్వు మీ నాన్న పేరు చెప్పుకొని వచ్చి ఏదో సిరిసిల్లో కూర్చున్నావు కాలు చెప్పుకొని, అంతేనా? మరి వాళ్ళ గురించి ఒక మంత్రి అంట. సరే, ఇప్పుడు ఈ లీగల్ గా నోటీస్ పంపించడం ఒకవైపు అయితే, ఈ ఫోన్ చేసి హెరాస్ చేయటము, భౌతిక దాడులకు ప్రయత్నించడం, అది కూడా జరిగాయి కదా. మనకు కూడా అయ్యాయి, నాకే వచ్చాయి 100 ఫోన్లు. ఇప్పుడు మనం మాట్లాడే మన ఛానల్స్ కూడా వీళ్ళ గురించి భజన చేయాలంట. వీళ్ళకి పాజిటివ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, బూతులు, ఫోన్లు అయితే బూతులే ఎలా పడతా ఏది పడుతుంది. అండ్ అంటే ఉంటారు కదా, ఇప్పుడు ఈయన గెలిచినప్పుడు వీళ్ళ కింద పనిచేసే కొన్ని ఉంటాయి కదా కుక్క బిస్కెట్ల బ్యాచ్, వీళ్ళకి భజన చేసేసి బాటిల్ పట్టుకెళ్ళి రాత్రి తాగి వీళ్ళకి భజన చేసి వీళ్ళు ఇచ్చే 10వ పావలో పుచ్చుకొని ఉంటారు కదా కొంతమంది. ఆ బ్యాచ్ నందని ఎగేసి తోడడం జనాల మీదకి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అయినా వాళ్ళకి కూడా తెలియట్లా, వీళ్ళు అధికారంలో లేరు. అఫ్ కోర్స్ వీళ్ళు భజన చేయాలంటే అక్కడ నుంచి వచ్చి ఇంకొకటి భజన చేసుకుంటే వాళ్ళు మళ్ళీ బాగుపడతారు, ఇంత ముందులానే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళకి తెలియట్లా బెదిరించడం, ఫోన్లు చేసి పిచ్చి పిచ్చిగా ఎట్లా మాట్లాడతావు, అలా ఇలా మాట్లాడతావు అని. ఎందుకు మాట్లాడొద్దు, దేనికి మాట్లాడొద్దు? నీ గురించి చెప్తే తప్ప, నువ్వు చేసినప్పుడు అవన్నీ ఏమయ్యాయి గతంలో. ఇప్పుడు మాట్లాడదు కాదండి, 2 years బ్యాక్ 3 years బ్యాక్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని చూడు. రేవంత్ రెడ్డి మీద తమ్నెయిల్స్ ఎలా ఉన్నాయో చూడు, షర్మిల మీద తమ్నెయిల్స్ చూడు, ఈటల మీద బండి సంజయ్ మీద తమ్నెయిల్స్ చూడు, ఇంకా ఉత్తమ్ మీద తమ్నెయిల్స్ చూడు, బట్టి మీద తమ్నెయిల్స్ చూడు, అందరి కిషన్ రెడ్డి మీద తమ్నెయిల్స్ చూడు. మోడీనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు వీళ్ళు. బోడీ అంట, మోడీని పట్టుకొని బోడీ అన్నాడు. అయ్యో రామ, ఇంకా తమిళసై గారిని గవర్నర్ ని పట్టుకొని ఆడదని చూడకుండా ఇష్టం ఉన్నట్టు వాగాడు. అప్పుడు లేవా తమ్ముడేళ్ళు అవి పెట్టలా? మరి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు ఫ్యామిలీ? భలే, ఆమె కూడా పాపం ఎక్కడి నుంచో కేరళ ఏంటిది కన్యాకుమారిలో పుట్టిందండి, ఇక్కడికి వచ్చింది గవర్నర్ గా. గౌరవించాల్సింది పోయి ఆమెని ట్రైన్ లో పంపిస్తావా సమ్మక్క జాతరకి? అఫీషియల్ ఫ్లైట్ కూడా ఇవ్వాలా, అది హెలికాప్టర్ కూడా ఇవ్వాలా? మరి అయినా సరే భరించింది. నువ్వు పంపే అడ్డమైన బిల్లులన్నీ పంపావు ఆమెకి, సంతకం పెట్టు అని. ఎంత హింస పెట్టావు, మామూలు హింస పెట్టావా? నువ్వు ఒక రోజున గౌరవించావా? ఫ్లాగ్ హోస్టింగ్ కూడా నువ్వు సరిగ్గా చేయించాలి ఆమెతో. నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా. అది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్ లో పనిచేసే స్టాఫ్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఇటు మేనేజ్మెంట్ దాని ఉద్దేశం ప్రకారం చేయలేక, ఈ రీసెంట్గా హైదరాబాద్ లో ఒక యూట్యూబ్ ఛానల్ స్క్రిప్ట్ రైటర్ సూసైడ్ చేసుకున్నాడు. అంటే దాని ఎలా ఎందుకు ఏంటనేది ఇంకా తెలవలేదు. ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వాల యొక్క ఒత్తిడికి, ఈ ప్రతిపక్షాలు చేసేటువంటి వాటికి మధ్యలో బలవుతున్నారా? అంటే ఏంటంటేనండి, వీళ్ళని మాట్లాడినట్ల వీడొచ్చి నాకు భజన చేయంటాడు, ఆడొచ్చి నాకు భజన చేయంటాడు. వీళ్ళు అందరి గురించి రాస్తేనేమో బతకనివ్వట్ల, న్యూట్రల్ గా ఉంటే బతకనివ్వట్ల. మన వాడికి నెగిటివ్ గా ఏమన్నా వాడు అంటాడు, తాట తీస్తావు అంటాడు, మళ్ళీ ఆయన అంటాడు మళ్ళీ ఇది తమ్నేల్ లో పెట్టితే మాత్రం బాగోదు అని. మరి ఎందుకన్నావు నువ్వు? యూట్యూబ్ కి కావాల్సింది ముడి సరుకు, నువ్వు ముడి సరుకు ఇచ్చావు, వాడు ఫినిష్డ్ ప్రోడక్ట్ రెడీ చేసి ఇచ్చాడు. నువ్వు ముడి సరుకు ఇవ్వకు, తాట తీస్తామని అనకు, వాడు రాయడు కదా. అంతేగా, అంతే. నువ్వు అని మళ్ళీ వాడు రాయొద్దంటే ఎట్లా? నువ్వు పని చేయకు, వాడు రాయడు, నిన్నేమండు. నువ్వు స్కామ్ చేయకు, వాడిని జోలికి రాడు. నువ్వు చేయాల్సిన ఘనకార్యాలన్నీ చేస్తావు, అడ్డమైన పనులన్నీ చేస్తావు, వాడిని వచ్చి నా వైపు తొంగి చూడకు అంటావు. ఇలా అట్లా అంటే నీకు అనుకూలంగా ఉంటేనే మీడియా, అనుకూలంగా లేకపోతే అది ఇంకేదోనా పనికి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఆయన గురించి వ్యతిరేకంగా రాసిన వాళ్ళని పనికి అనుకూలంగా ఉన్నాయి కదా, వేరే వాళ్ళు పనికి మళ్ళీ చాలా అంటారు. పనికి మళ్ళీ చాలా అంటారు. 32 పళ్ళు రాలగొడతారు, 32 ఇట్లా అన్నాడు కదా, పల్లికి ఇచ్చి కూర్చోండి అని, ఆ 32 రాలగొడతారు. ఓకే 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 అండి. ఓకే, ఇదండి దాసరి విజ్ఞాన్ గారితో ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు, వాటి మీద రాజకీయ నాయకుల యొక్క స్పందన అనేటువంటి అంశం మీద మాట్లాడటం జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.